తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు హామీ ఇచ్చిన 6 గ్యారంటీల దరఖాస్తు సందేహాల పుట్టలా మారింది. చాలా అంశాల్లో క్లారిటీ లేకపోవడంతో అసలు ఈ గ్యారంటీలు గ్యారంటీగా వస్తాయా అనే సందేహం జనంలో నెలకొంది. వీటిలో కొన్ని అంశాలను పరిశీలిస్తే, ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇవ్వడానికి సంబంధించి దరఖాస్తులో పోలీసు ఎఫ్ఐఆర్ నెంబర్, జైలుకు వెళ్లిన వివరాలను నమోదు చేయాలని సూచించారు. అంటే తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లకుండా శాంతియుతంగా రోజుల తరబడి దీక్షలు చేసిన వారికి గుర్తింపు లేదా అని పలువురు ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. ఇక 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే అంశంపై ప్రజల్లో అనేక సందేహాలు కనిపించాయి. అద్దె ఇళ్లలో ఉండేవారికి తమ పేరుతో కనెక్షన్ ఉండదు. మరి యజమానికి ఉచిత విద్యుత్ వస్తుందా, కిరాయికి ఉండే వాళ్ళకు వస్తుందా అని చాలా మంది ఆరా తీశారు. 200 యూనిట్ల పైన వాడుకునే విద్యుత్తుకు మాత్రమే బిల్లు చెల్లించాలా, లేక 200 యూనిట్లు దాటితే మొదటి యూనిట్ నుంచి మొత్తం కలిపి బిల్లు వేస్తారా అని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 2500 రూపాయలు ఇస్తారా, లేక ఒకరికే ఇస్తారా అని మహిళలు ప్రశ్నించారు. భర్తకు పింఛను వస్తే భార్యకు ఇవ్వరా అని అధికారులను అడగడమూ కనిపించింది. రేషన్ కార్డుల్లో తల్లి కూతుర్ల పేరుండి కూతురి పెళ్లైపోతే అత్తగారింటి వద్ద మహాలక్ష్మి డబ్బులు జమ చేస్తారా, లేక తల్లిగారింటి వద్ద దరఖాస్తు చేసుకోవాలా అన్న ప్రశ్నలు వినిపించాయి. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వితంతు తదితర పెన్షన్ తీసుకుంటున్న మహిళలకు కూడా అదనంగా 2500 రూపాయలు ఇస్తారా, లేక ఏదైనా ఒక్క పెన్షన్ మాత్రమే ఇస్తారా అన్న సందేహాలను మహిళలు వ్యక్తం చేశారు. సిలిండర్ల రాయితీపై కూడా స్పష్టత లేదు. ఎన్ని సిలిండర్లకు రాయితీ ఇస్తారన్నది చెప్పకుండా ఏటా ఎన్ని సిలిండర్లు వాడుతున్నారని ఫారంలో ప్రశ్న అడిగారు. దీంతో ఎన్ని సిలిండర్లు వాడితే అన్నింటికీ రాయితీ ఇస్తారా, లేక కొన్నింటికి మాత్రమే రాయితీ ఇస్తామని ప్రభుత్వం చెప్తున్నదా అంటూ అధికారులను దరఖాస్తుదారులు అడగడం కనిపించింది.